వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. సో ఇప్పుడున్న లైఫ్ స్టైల్ ప్రకారం మన ఇమ్యూన్ సిస్టమ్ని ఎంత బూస్టప్ చేసుకుంటే అంత హెల్దీగా ఉంటాం. సో ఇమ్యూన్ బూస్టప్ చేసుకోవడానికి బోల్డ్ అని ఇంగ్రీడియంట్స్, బోల్డ్ అని రెసిపీస్ ఎవ్రీ ఎపిసోడ్లో మాట్లాడుతూనే ఉంటాం. ఇవాళ కూడా అటువంటి రెసిపీస్తో అలాగే ఒక కొత్త డిఫరెంట్ థీమ్తో మీ ముందుకు వచ్చేసాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే షో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ పల్లవి. హాయ్ లాస్య. సో ఇప్పుడు ఒక 2-3 years నుంచి మనకి ఎక్కువగా వినిపిస్తున్న మాట ఇమ్యూనిటీ. సో ఇమ్యూనిటీని ఎలా బూస్టప్ చేసుకోవాలి అండ్ మన ఇమ్యూన్ సిస్టమ్ని ఎలా స్ట్రెంగ్తన్ చేసుకోవాలి అంటే ఏం చెప్తాం? సో ఫస్ట్ థింగ్ వచ్చేసి అందరూ వైటమిన్ సి కాబట్టి ఆ వైటమిన్ సికి సంబంధించిన సప్లిమెంట్స్ ఎక్కువగా తీసుకోవడం, లేదంటే వైటమిన్ సి రిచ్ ఫుడ్స్ అనేది ఎక్కువ తీసుకుంటున్నారు. బట్ దాంతోపాటు మనకు బ్యాలెన్స్డ్ డైట్ కూడా చాలా ఇంపార్టెంట్. సో కార్బ్స్, ఫైబర్, ఫ్యాట్, ప్రోటీన్ ఇవన్నీ కూడా మనము ఈక్వల్ పోర్షన్స్లో తీసుకుంటూ అండ్ అలాగే మన బాడీ ఏదైనా ఇంకా డెఫిషియెంట్గా ఉంటాయి, లైక్ వైటమిన్ డి కానీ, B12 కానీ, ఐరన్ డెఫిషియన్స్ కానీ, అలా ఏదైనా డెఫిషియెంట్లో ఉంటే ఆ ఫుడ్స్ కొంచెం ఒక 10% లేదా 20% ఎక్స్ట్రా యాడ్ ఆన్ చేసి మీల్ ప్లాన్ అనేది చేసుకుంటూ ఉంటే కనుక అప్పుడు మన ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది. ఓకే, సో ఏ కైండ్ ఆఫ్ థీమ్తో వచ్చేసావు ఇవాళ? సో ఇవాళ థీమ్ వచ్చేసి వైటమిన్ B12 డెఫిషియన్సీ అనేది చాలామందికి వస్తూ ఉంటుంది ఇప్పుడు. సో వాళ్ళకి వైటమిన్ B12 రిచ్ ఫుడ్స్ గురించి ఈరోజు చూపిస్తున్నాం. ఓకే, సో యూజువల్గా B12 అనేది ఎక్కువగా నాన్ వెజ్లో ఉంటుంది అంటుంటారు. సో వెజిటేరియన్స్ చాలా వరకు B12 డెఫిషియన్సీ వస్తుంది అంటున్నారు. సో వాళ్ళందరికీ ఎలాంటి ఫుడ్ తీసుకొచ్చో ఏంటి ఫస్ట్ రెసిపీ ఏంటి? సో ఫస్ట్ అయితే నాన్ వెజిటేరియన్స్కి అయితే నాన్ వెజ్లో లైక్ చికెన్ కానీ, ఎక్కువగా మనకు మటన్ లివర్లో B12 ఎక్కువ లభిస్తూ ఉంటుంది. బట్ అది రెడ్ మీట్ కాబట్టి ఎక్కువగా ప్రిఫర్ చేయం. సో హోల్ నాన్ వెజ్లో ఉంటుంది అలాంగ్ విత్ ఎగ్తో పాటు. అదే మన వెజ్కి వచ్చేసరికి పన్నీర్లో ఉంటుంది, సోయాలో ఉంటుంది అండ్ అలాగే రాజ్మా, టోఫు, ఇందులో మనకు వైటమిన్ B12 ఎక్కువగా ఉంటుంది. సో ఈరోజు ఫస్ట్ వెజిటేరియన్స్కి రెసిపీ చూపించబోతున్నాం. ఫస్ట్ రెసిపీ వచ్చేసి పన్నీర్ చీలా. ఓకే, సో పన్నీర్ చీలా. సో డెఫినెట్లీ పన్నీర్ అనేది ఇప్పుడు తరచుగా వాడుతున్నాం. వెజిటేరియన్స్, నాన్ వెజిటేరియన్స్ ఇద్దరు ఇష్టంగా తీసుకుంటున్నారు. ఆన్ అన్ యావరేజ్ ఎవ్రీ వీక్ ఒక 1 time కానీ 2 times కంపల్సరీ పన్నీర్ ఉంటుంది అనమాట ఇంట్లో. సో చూద్దాం ఎలా చేస్తావు ఏంటి అనేది. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. సో చీలా అనగానే మనకు శనగపిండి కంపల్సరీ ఉంటుంది అనమాట. సో కొద్దిగా గోధుమ పిండి కూడా యాడ్ చేసాం. అవును. సో ఈ రెండింటి కాంబినేషన్ అండ్ పన్నీర్తో మనం చీలా చేసుకుంటాం. ఎస్, సూపర్. మరి స్టార్ట్ చేద్దాం ప్రాసెస్? స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మిక్సింగ్ బౌల్, ఒక స్పూన్ ఫస్ట్ గోధుమ పిండి. సో చీలా అంటున్నాం కాబట్టి మనము ఈక్వల్ ప్రపోర్షన్స్లో తీసుకుంటున్నామా లేకపోతే శనగపిండి ఎక్కువ తీసుకుంటున్నామా? ఈక్వల్గా తీసుకుంటున్నాం దీన్ని అయితే. అండ్ తర్వాత శనగపిండి కూడా. సో B12 తక్కువగా ఉన్న వాళ్ళకి కొంచెం డైజెషన్ ఇష్యూస్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది, అంటే ఈజీగా డైజెస్ట్ అవ్వదు వాళ్ళకి. సో అలాంటప్పుడు మనం కొంచెం శనగపిండి తక్కువగా, లైక్ ఈక్వల్గా తీసుకోవడం లేదంటే తక్కువ తీసుకోవడం బెటర్. ఓకే, ఇందులోనే ఫస్ట్ స్పైసెస్ కలిపేస్తున్నాను. జీరా పౌడర్, ఓకే, అలాగే కొంచెం కారం, అలాగే కొంచెం సాల్ట్, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు. సో యూజువల్గా చీలా బ్రేక్ఫాస్ట్కి తీసుకుంటూ ఉంటారు. శనగపిండి ఉంది కాబట్టి నైట్ టైం ప్రిఫర్ చేయొద్దా? బ్లోటింగ్ సెన్సేషన్ అన్నీ వస్తాయేమో అని. సో మనం ఇందులో ఈక్వల్ ప్రొపోర్షన్లో తీసుకున్నాము గోధుమ పిండి అండ్ శనగపిండి కాబట్టి గోధుమ పిండి దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. సో నైట్ టైంలో కూడా ప్రిఫర్ చేయొచ్చు. ఎవరికైతే చాలా ఎక్సెసివ్గా గ్యాస్ట్రైటిస్, యాసిడిటీ ఉంటుందో వాళ్ళు శనగపిండిని తక్కువ చేసి గోధుమ పిండి కొంచెం ఎక్కువ తీసుకోవాలి. అలాగే నెక్స్ట్ పన్నీర్ కూడా. సో ఇది కూడా చక్కగా స్మాష్ చేసి వేసుకుంటాం. అవును. సో జైన్ డైట్ ఉన్నవాళ్ళు అండ్ అలాగే ప్యూర్ వేగన్ డైట్ ఉన్నవాళ్ళు దీని ప్లేస్లో టోఫు యాడ్ చేసుకోవాలి. ఓకే, అండ్ మెడిసిన్స్ యూస్ చేస్తున్న వాళ్ళు కూడా మెడిసిన్స్ యూస్ చేస్తున్నాం కదా, ఇంకా ఎందుకులే ఫుడ్కి సంబంధించి అని చాలామంది నెగ్లిజెన్స్ చేస్తూ ఉంటారు. బట్ మెడిసిన్ తీసుకునేటప్పుడు బాడీలో దానికి సెట్ అయ్యే ఫుడ్ తీసుకుంటేనే మెడిసిన్ చాలా త్వరగా అబ్జర్వ్ అవుతుంది. సో ఎప్పుడైనా సరే మనం డైట్ అనేది ఖచ్చితంగా ఫాలో అవుతూ ఉండాలి. ఇందులోనే కొంచెం కొత్తిమీర కూడా వేసి వాటర్ వేసి మిక్స్ చేసుకుందాం.
కొంచెం మనకు దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ రావాలి కాబట్టి. ఓకే, సో మీరు తవా హీట్ చేసేయండి. ఓకే, కొద్దిగా ఆయిల్ వేసుకుంటే ఓకే పల్లవి. సో పన్నీర్ చీలా రెడీ అయిపోయింది, మరి సర్వ్ చేసుకుందామా? యా, సర్వ్ చేసుకుందాం. సో చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. సో కాంబినేషన్ కూడా చక్కగా ఉంది, జలప్ అయిపోయింది. సో రెడీ అయినట్టేనా మరి? యా, లాస్ట్ పన్నీర్ చీలా రెడీ అయిపోయింది. ఓకే, టేస్టీ టేస్టీ పన్నీర్ చీలా రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. పన్నీర్ చీలాకి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్పు, శనగపిండి 1 కప్పు, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, పచ్చిమిర్చి 3, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పన్నీర్ 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. పన్నీర్ చీలా తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో గోధుమ పిండి, శనగపిండి, జీలకర్ర పొడి, కారం, సరిపడా ఉప్పు, తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, చిదిమిన పన్నీరు, కొత్తిమీర వేసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత నీళ్లు పోసి దోసపిండిలా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి తవాపై నూనె రాసి వేడి చేసుకొని కలిపి పెట్టుకున్న పిండిని చీలాలా వేసుకొని 2 పక్కల నూనెతో కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన పన్నీర్ చీలా రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసేద్దామా మరి? ఓకే, చాలా క్రిస్పీగా ఉంది. అండ్ ఆ పన్నీర్ టేస్ట్ కావచ్చు, శనగపిండి, గోధుమ పిండి కూడా చక్కగా జల్లప్ అయిపోయాయి. ఇంకా మనకి వేరే చట్నీస్ కానీ వేరేది ఏం అవసరం లేదు. కొద్దిగా స్పైసీగా ఉంది. మనం కారపొడి వేసుకున్నాం అండ్ అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కాబట్టి బట్ ఓవరాల్గా పర్ఫెక్ట్గా ఉంది. సో చాలామంది ఆ క్రిస్పీనెస్ కానీ అలా రావడానికి ఎక్కువగా రైస్ ఫ్లవర్ అనేది యూస్ చేస్తూ ఉంటారు. బట్ అలా కాకుండా మనము ఫ్లవర్స్ని కొంచెం కాంబినేషన్ వేస్గా యూస్ చేసి ఇలా కొంచెం దాంట్లో పన్నీర్ కానీ టోఫు కానీ ఇలా వేస్తే కూడా చక్కగా జలప్ అయిపోతుంది అండ్ ఆ క్రిస్పీనెస్ కూడా చక్కగా వస్తుంది. సూపర్, ఇదైతే చాలా బాగుంది. మరి నెక్స్ట్ రెసిపీ ఏంటి? సో ఫస్ట్ వెజ్ వాళ్ళకి అయిపోయింది, నెక్స్ట్ వచ్చేసి నాన్ వెజిటేరియన్స్ వాళ్ళకి. సో నెక్స్ట్ రెసిపీ వచ్చేసి చికెన్ టిక్కా. సో చికెన్ టిక్కా అందరి ఫేవరెట్ యాక్చువల్గా చెప్పాలంటే. బట్ డిఫరెంట్ కైండ్స్ చేస్తూ ఉంటారు. సో మనం ఏ వెరైటీ చేస్తున్నామో చూడాలి. సో స్టార్ట్ చేద్దాము ప్రాసెస్. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో చాలా సింపుల్గా చేసుకుంటున్నాం. ఆల్మోస్ట్ మొత్తం అంతా మ్యారినేట్ చేసి స్కీవర్స్కి పెట్టి చేసుకుంటున్నాం. ఎస్, అవును, పర్ఫెక్ట్. సో ఇంపార్టెంట్ ఉండాల్సింది క్యాప్సికమ్ అండ్ ఆనియన్స్ తెచ్చేసావు అండ్ మైల్డ్ స్పైసెస్. ఎగ్ కూడా యూస్ చేస్తున్నాను. యా, ఎగ్ కూడా యూస్ చేస్తాను. మరి స్టార్ట్ చేద్దాం ప్రాసెస్. యా, స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్. ఓకే, సో ఫస్ట్ చికెన్, ఆ తర్వాత క్యాప్సికమ్ కూడా. ఓకే, నెక్స్ట్ ఆనియన్ స్పూన్. సో స్పైసెస్ యాడ్ చేసుకుందాం. ముందు చిల్లీ పౌడర్, అలాగే సాల్ట్ కొంచెం, ఓకే, జీరా పౌడర్, కొంచెం బ్లాక్ పెప్పర్, ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా. సో ఫస్ట్ ఇవన్నీ కలిపేసుకున్న తర్వాత కొంచెం నిమ్మకాయ పిండుకుందాం. కొన్ని పెరుగు ఇవి కూడా యాడ్ చేసుకుంటాం. యా, అవును. ఎగ్ బీట్ చేసుకుందాం ఇందులోనే.
ఏంటంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. అవును. మనం ఎక్కువ మసాలాస్ కూడా ఏం వేయట్లేదు, చాలా మినిమల్ మసాలాస్ వేసేసాము. సో ఎప్పుడైనా సరే మనం డైట్ ఎక్కువగా ఫాలో అవుతున్నప్పుడు లైక్ మెడికేషన్స్లో ఉంటారు, వాళ్ళు స్పైసెస్ ఎక్కువగా తీసుకోకపోవడమే బెటర్. ఎందుకంటే వాళ్ళకి ఆ ఇన్ఫెక్షన్ లేదంటే అల్సర్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందన్నమాట ఆ టైంలో. సో ఇలా వాళ్ళు సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇందులోనే లెమన్ కూడా స్క్వీజ్ చేస్తున్నాం. పర్ఫెక్ట్గా మనకు ఆ మ్యారినేషన్ అనేది రెడీ అయిపోయింది. సో ఇంకా మనం స్కీవర్స్కి గుచ్చేసి మనము ప్యాన్లో ఫ్రై చేసుకోవడమే. పర్ఫెక్ట్. సో మరి ఒక స్కీవర్ మొత్తం అంటే ఒక స్టిక్లో ఎన్నైతే ఉంటాయో ఒక 2-3 తీసుకోవచ్చా మరి? తీసుకోవచ్చు. ఇది ఏంటి అంటే నార్మల్గా మనము డిన్నర్ టైంలో ఎవరైతే బాగా లీన్గా ఉంటారో అండ్ బాగా ఫ్రీక్వెంట్ హెడేక్, చాలా వీక్గా ఉంటారో వాళ్ళు ఇదొకటి తీసుకొని ఏదైనా సూప్ అలా ప్రిఫర్ చేసుకోవచ్చు. ఓకే. సో పర్ఫెక్ట్గా ఆల్టర్నేటివ్గా గుచ్చుకుంటూ మనము ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఒకసారి చికెన్ ముక్క, ఇప్పుడు ఆనియన్, తర్వాత బెల్ పెప్పర్ ఒకటి. సో పిల్లలు కూడా ఇలా డిఫరెంట్గా చేస్తే వాళ్ళకి ఏంటంటే కొంచెం ఇంట్రెస్టింగ్గా తీసుకుని తింటారు అన్నమాట. అవును. సప్లిమెంట్స్ అంటే B12 డెఫిషియన్సీ అంటున్నాం కాబట్టి సప్లిమెంట్స్ కంటే ఎక్కువగా మనం ఇలా ఇంటేక్ ఫుడ్లో ఉన్న సప్లిమెంట్స్ తీసుకోవడం చాలా బెటర్, చాలా మంచిది. అండ్ పిల్లలలో ఏంటి అంటే ఫస్ట్ థింగ్ వాళ్ళకి బ్లడ్ లాస్ అవ్వడం జరుగుతుంది, హీమోగ్లోబిన్ అనేది తక్కువ అవుతూ ఉంటుంది. సో వాళ్ళకి మనం ఎంత మెడికేషన్స్ ఇచ్చినా సరే ఆ వీక్నెస్ అనేది త్వరగా పోదు అండ్ అది రికవర్ అవ్వడం కూడా త్వరగా అవ్వదు అనమాట. సో అలాంటి వాళ్ళకి ఇలా కొంచెం ఇంట్రెస్టింగ్గా ఇస్తూ ఉండాలి. సో పర్ఫెక్ట్. ఒక 3 చికెన్ ముక్కలు అండ్ ఆనియన్స్ అండ్ రైస్. ఎస్. సేమ్ దీనికి కూడా ఇదే ప్యాటర్న్లో పెట్టేసుకున్నాం. సో యూజువల్గా నాన్ వెజ్ అనేది మనం ఏ టైంలో ప్రిఫర్ చేస్తే బెటర్? సో నాన్ వెజ్ వచ్చేసి మనము ఆఫ్టర్నూన్ లోపే ప్రిఫర్ చేసేయాలి. ఎందుకంటే ఇది డైజెస్ట్ అవ్వడానికి మనకు చాలా టైం పడుతుంది కాబట్టి ఏదైనా సరే యాక్టివిటీ ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి. అసలు నైట్ టైం అయితే అసలు నాన్ వెజ్ తీసుకోకూడదు. ఎవరైతే ఇలా కొంచెం స్టిర్ ఫ్రై చేసుకుంటారో అండ్ లేదంటే బాయిల్ చేసి కొంచెం జస్ట్ పోపు వేసుకొని చేసుకుంటారు కదా, అలాంటప్పుడు 2 to 3 పీసెస్ అంతే, వాళ్ళు కూడా ఇంకెక్కువగా తీసుకోకూడదు. బట్ చాలా మంది నైట్ టైం కూడా ఎక్కువగా ప్రిఫర్ చేస్తుంటారు. రెస్టారెంట్స్కి వెళ్ళిన వాళ్ళందరూ కూడా నాన్ వెజ్ ఎక్కువ ఆర్డర్ చేసుకుంటూ. అవును. సో అదేంటి అంటే వాళ్ళకి డైజెస్ట్ అవ్వదు ఆ టైంలో మెయిన్. అండ్ పెద్ద ఫిజికల్ యాక్టివిటీ కూడా ఉండదు కాబట్టి ఆ టైంలో పడుకుంటాం కాబట్టి డైజెషన్ ప్రాసెస్ అనేది ఎక్కువగా వర్క్ చేస్తూ ఉంటుంది. దానికి కూడా రెస్ట్ కావాలి అంటూ ఉంటారు. సో అలాంటప్పటి నుంచే వాళ్ళకి డైజెషన్ ఇష్యూస్ అనేది మెల్లిమెల్లిగా స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఓకే. సో స్ట్రిక్ట్లీ నాన్ వెజ్ అయితే నైట్ టైమ్స్ అస్సలు ప్రిఫర్ చేయకూడదు, అంతేనా? అంతే. సో నేనైతే ప్యాన్ హీట్ చేస్తాను. ఇంకా మనం దీన్ని ఫ్రై చేసుకుందాం. సో పర్ఫెక్ట్ అనమాట. ఇలాగ ఒక్క స్కీవర్ మనము హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. హ్యాపీగా తీసుకోవచ్చు అండ్ అది కొంచెం ఇంకెక్కువ అవుతుంది కొంతమందికి అయితే. ఓకే పల్లవి. సో చక్కగా చికెన్ టిక్కా అయితే రెడీ అయిపోయింది. మరి సర్వ్ చేసుకుందామా? ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. సో మంచి అరోమా అయితే వస్తుంది. సో రెడీ అయిపోయినట్టుగా మరి? చికెన్ టిక్కాస్ రెడీ అయిపోయినట్టు. ఓకే. సో టేస్టీ చికెన్ టిక్కా రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. చికెన్ టిక్కాకి కావాల్సిన పదార్థాలు: చికెన్ 1 కప్పు,
క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, కారం 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, కోడిగుడ్డు 1, నిమ్మరసం 2 టేబుల్ స్పూన్లు, నూనె 2 టేబుల్ స్పూన్లు. చికెన్ టిక్కా తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో చికెన్, క్యాప్సికమ్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కారం, ఉప్పు, జీలకర్ర పొడి, మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత కోడిగుడ్డు, నిమ్మరసం వేసి బాగా కలిపి పెట్టుకొని స్కీవర్స్కి గుచ్చి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి తవాకి నూనె రాసి వేడి చేసుకొని రెడీ చేసుకున్న చికెన్ స్కీవర్స్ అందులో వేసి అన్ని వైపులా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన చికెన్ టిక్కా రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో మరి టేస్ట్ చేసిద్దామా? ఓకే. చాలా జ్యూసీగా ఉంది అండ్ ఏవైతే ఫ్లేవర్స్ మనం వేసామో చక్కగా జలప్ అయిపోయాయి. ఎస్పెషలీ ఆనియన్ ఫ్లేవర్ అండ్ క్యాప్సికమ్ ఫ్లేవర్ కూడా బాగా పట్టింది. పక్కనే కూడా ఫ్లేవర్స్ అనేవి కొంచెం జరుగుతూ ఉంటాయి కాబట్టి పర్ఫెక్ట్గా ఉంది. అండ్ ఏంటంటే మెయిన్గా ఇలా ఇస్తే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా హ్యాపీగా తినేస్తారు అన్నమాట. సో చాలా కామ్గా ఉంది, కొంచెం స్పైసీగా ఉంది. సో B12లో ఉన్న వాళ్ళకి చాలా మందికి ఆ డ్రౌజినెస్ కానీ డైజెషన్ అవ్వకపోవడం అండ్ అలాగే ఫ్రీక్వెంట్గా ఆకలి వేస్తుంది, కొంతమందికి అసలు ఆకలేదు. సో ఎవరికైతే అసలుకి ఆకలి అనిపించదో అలాంటి వాళ్ళకి ఇలా కొంచెం స్పైసీగా అండ్ కొంచెం డిఫరెంట్గా ఫుడ్ ఇస్తే చాలా ఇష్టపడతారు. సో 2 రెసిపీస్ చాలా టేస్టీగా ఉన్నాయి. ఒకటేంటంటే వెజ్ వాళ్ళకి B12 డెఫిషియన్సీ ఉండేలాగా అండ్ నాన్ వెజ్ వాళ్ళకి B12 డెఫిషియన్సీ ఉండేలాగా అని చాలా చక్కటి కాంబినేషన్స్ కూడా చూపించావు. సో సూపర్గా ఉన్నాయి. మరి రెండింటి న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్పేస్తావా? ఓకే. సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి పన్నీర్ చీలా. పన్నీర్లో మనకు ప్రోటీన్తో పాటు అలాగే మినరల్స్లో ఎక్కువగా మెగ్నీషియం అండ్ కాల్షియం కూడా ఉంటుంది. B12ని పెంచడమే కాకుండా మనకు బోన్ స్ట్రెంథనింగ్లో కూడా చక్కగా ఉపయోగపడుతుంది. దాంతోపాటు మన ఇమ్యూనిటీని కూడా చక్కగా బిల్డప్ చేస్తూ ఉంటుంది. సో ఎవరికైతే B12 ద్వారా సిక్నెస్ అండ్ అలాగే జనరల్ వీక్నెస్ అనేది ఎక్కువగా ఉంటుందో వాళ్ళు కొంచెం హై క్యాలరీ ఉన్న అండ్ అలాగే హై ప్రోటీన్ ఉన్న ఫుడ్ తీసుకోవాలి. కాబట్టి వెజిటేరియన్స్ వాళ్ళకి పన్నీర్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. అండ్ సెకండ్ రెసిపీ వచ్చేసి చికెన్ టిక్కా. చికెన్లో మనకు ఎక్కువ క్యాలరీస్ అండ్ అలాగే ఎక్కువ ప్రోటీన్ కూడా ఉంటుంది. ఇది కూడా ఎవరికైతే జనరల్ వీక్నెస్ అండ్ అలాగే ఫ్రీక్వెంట్గా హెడేక్స్ వస్తూ ఉంటాయో వాళ్ళకి చక్కటి ఆప్షన్. సో చికెన్ వీక్లీ 2 or 3 తీసుకోవచ్చు B12 డెఫిషియన్సీ ఎక్కువగా ఉన్నవాళ్ళు. అండ్ స్పైసెస్ అన్నీ కూడా మెడిసిన్స్ యూస్ చేస్తున్నప్పుడు ఎవరైతే టేస్ట్ బడ్స్ అనేది చాలా తక్కువ అవుతాయో వాళ్ళకి టేస్ట్ బడ్స్ని ఎన్హాన్స్ చేయడానికి ఉపయోగపడుతుంది. అండ్ బెల్ పెప్పర్స్లో మంచి యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ అలాగే వైటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇమ్యూనిటీని చక్కగా బిల్డప్ చేస్తుంది అండ్ అలాగే ఆనియన్ డైజెషన్ని చక్కగా ఇంప్రూవ్ చేస్తుంది. ఓకే. సో బోల్డ్ అన్ని న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నాయి అండ్ ఎస్పెషల్లీ B12 డెఫిషియన్సీ ఎవరికైతే ఉందో వాళ్ళు వీక్లీ వన్స్ ఇటువంటి రెసిపీస్ తీసుకుంటూ ఉండాలన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. వెల్కమ్ లాస్యా. ఇదండి వాళ్ళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో ఒక కొత్త డిఫరెంట్ థీమ్తో మీ ముందుంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై.